అదానితో డీల్ వ్యవహారంలో జగన్ తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. దోపిడీకి అలవాటు పడిన జగన్ రెడ్డి తన అధికారం శాశ్వతమని అనుకున్నారు. దీంతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచేశారు. తాజాగా అదాని వద్ద నుంచి జగన్ లంచాలుగా తీసుకున్న 1750 కోట్లు ఎలా తరలించారో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుకుంటే ఒక్క రోజులో తేలుస్తాయి. కానీ అదాని లంచాలు ఇచ్చినట్లుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను ముంచేస్తుంది. ఈ విషయంలో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా జగన్ గత 5 ఏళ్లలో అడ్డగోలుగా పాలన సాగించారు. సంక్షేమం పేరు చెప్పి వేల కోట్లు దోపిడీ చేశారు. ప్రజలు ఎలా పోతే మనకెందుకు, మనం కోట్ల రూపాయలు దోచేసి మరిన్ని కోటలు కట్టేయవచ్చని భావించారు. ఇందులో భాగంగానే అదానితో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి 1750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. జగన్ తరహాలో ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకోలేదు. జగన్ ధనదాహం కారణంగా ప్రజలపై 17,000 కోట్ల విద్యుత్ భారాలు పడ్డాయి. చేయాల్సిందంతా చేసి తనకేమీ తెలియనట్లు జగన్, వైసీపీ నేతలు విద్యుత్ ఛార్జీలు తగ్గించరా అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అదాని జగన్ల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు, కోట్ల రూపాయల చేతులు మారిన వైనం బయటకు రావడంతో తేలుకుట్టిన దొంగల్లా ఎక్కడి వారు అక్కడ సైలెంట్ అయిపోయారు. కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవడంతో పాటు పైకి ₹2.49 యూనిట్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ అసలు చెల్లించేది ₹5 పైనే అని నిర్ధారణ అయింది. నేరుగా జగన్ రెడ్డి మాత్రమే ఈ డీల్స్ చేశారని, తనకేం సంబంధం లేదని అప్పటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఈ కేసును పరిశీలించిన న్యాయ నిపుణులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు సైతం జగన్ అవినీతికి ఆంధ్రాలో, ఇండియాలో శిక్ష పడకపోయినా అమెరికాలో మాత్రం తప్పకుండా ఊచలు లెక్కేయడం ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అంటున్నారు. అయితే ఈ కేసులో అదాని కూడా కీలక సూత్రధారిగా ఉన్న నేపథ్యంలో మోదీ అదాని కోసం జగన్ ను కూడా కాపాడే అవకాశం ఉందని సిపిఐ నేత నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని అమెరికా వెళ్ళమనండి. అమెరికా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాడు. 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాయం ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం, కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను, సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడినడం, లేదా గడ్డమాను మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలా ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతనిపైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటువంటి రూట్ కాజు అమెరికా అయిపోయింది. అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి అమెరికన్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా? రేపు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. మోడీ కానీ కొమ్మక్కై అవినీతిని రూపుమాడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వృత్తిలో ప్రజా ఉద్యమం పద్ధతిని రావాలని మేము కోరుతాం. జగన్ అవినీతి దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది. ఇప్పుడు దొరికిన ఆధారాలతో అమెరికాలో ఈ కేసు దర్యాప్తు అధికారులు జగన్ ను అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా 1750 కోట్ల అవినీతి వ్యవహారంపై విచారణ చేయాలని నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ కు పూర్తిగా వివరాలు అందజేసి ఏపీలో కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.